కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఖజానా కుదేలవుతుంది. రేవంత్ పాలనలో పన్ను రాబడి తగ్గిపోయిందని కాగ్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం చేసిన అప్పులు అధికంగా ఉండడం రాష్ట్రంపై భారాన్ని పెంచుతుంది. కాంగ్రెస్ అసమర్థ పాలన తెలంగాణను మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్నది. ఆదాయ మార్గాలను అన్వేషించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజాగా విడుదల చేసిన నివేదికే ఇందుకు నిదర్శనం. గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం వివరాలను కాగ్ ఈ నివేదికలో వెల్లడించింది. అందులోని గణాంకాల ప్రకారం రాష్ట్రానికి పన్నుల ద్వారా వస్తున్న ఆదాయం కేసీఆర్ పాలనలో కంటే రేవంత్ రెడ్డి పాలనలో భారీగా తగ్గింది. రాష్ట్రం మరింత లోతుగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. బీఆర్ఎస్ హయాంలో పన్నుల ద్వారా వచ్చిన వార్షిక ఆదాయం బడ్జెట్ అంచనాల్లో 92% ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో అది కేవలం 79.34%కే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా 1,75,319 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా ఫిబ్రవరి నాటికి 1,39,100 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. పన్నేతర ఆదాయం కూడా 28.8%కే పరిమితమైంది. బడ్జెట్ అంచనాలకు వాస్తవ రాబడికి మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసం రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం 2,84,837 కోట్ల రూపాయల రాబడులు వస్తాయని బడ్జెట్లో అంచనా వేశారు. కానీ ఫిబ్రవరి నాటికి 2,31,500 కోట్ల రూపాయలు అంటే 81.27% మాత్రమే వచ్చాయి. అందులో 77,111 కోట్ల రూపాయలు అప్పులే. ఓపెన్ మార్కెట్ నుంచి ప్రభుత్వం సమీకరించిన రుణాలు బడ్జెట్ అంచనాలను దాటి ఏకంగా 142.77%కి చేరుకోవడం రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుతున్నది. సొంత రాబడులను పెంచుకోవడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,738 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. కానీ ఫిబ్రవరి నాటికి 14,364 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. అంటే -524.57% రెవెన్యూ లోటు ఉన్నది. ఇదే విధంగా వార్షిక ద్రవ్యలోటు 54,009 కోట్ల రూపాయల మేరకు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేయగా ఫిబ్రవరి నాటికి ఇది 77,111 కోట్ల రూపాయలు అంటే బడ్జెట్ అంచనాల్లో 142.77%గా నమోదైంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కేవలం 26.95%కే పరిమితమయ్యాయి. రెవెన్యూ వ్యయం 1,68,711 కోట్లకు చేరింది. అభివృద్ధి పనులకు వెచ్చించే మూలధన వ్యయం 132.67%కి పెరిగినప్పటికీ అందులోనూ అప్పులే అధికంగా ఉండటం రాష్ట్రంపై భారాన్ని పెంచుతున్నది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పన్ను వసూళ్లలో పట్టుకోల్పోవడం, కేంద్రం నుంచి గ్రాంట్లు రాబట్టుకోలేకపోవడం, విచ్చలవిడిగా అప్పులపై ఆధారపడడం తెలంగాణను మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.